Namaste, welcome to Edu9 Career Guidance, Josh Innovations Private Limited, Edu9 Overseas Consultancy. ఎంసెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత చాలామంది ఏం డాక్యుమెంట్స్ కావాలి చెక్ చేసుకునే ప్రయత్నం చేస్తారు, అవన్నీ గ్యాదర్ చేసుకుంటారు. దాంతోపాటు ఓన్గా ఒక 50-60 చాలామంది ఇంకా 100 ఆప్షన్స్ కూడా వాళ్ళ చేతితో రాసుకుని 100 ఆప్షన్స్ కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటారు. దానికి ఏం కావాలంటే కాలేజ్ లిస్ట్ కావాలి, వాటి క్లోజింగ్ ర్యాంక్స్ కావాలి, ఏ బ్రాంచ్కి ఎంత ర్యాంక్ వస్తే ఆ కాలేజ్లో సీట్ వస్తుంది కావాలి. సో అది చెప్పే ప్రయత్నంలో భాగంగా సిఎస్సి బ్రాంచ్ని ఆధారంగా చేసుకుని ఇదే బ్రాంచ్ ఎందుకు అంటే చాలామంది ఈ బ్రాంచ్ని డిమాండ్ చేస్తూ ఉంటారు కాబట్టి 100-60% మంది ఈ బ్రాంచ్ని అడుగుతుంటారు కాబట్టి సిఎస్సినే సెలెక్ట్ చేసుకున్నాము. సిఎస్సి బ్రాంచ్ ఆధారంగా 2020 క్లోజింగ్ ర్యాంక్స్ చెక్ చేద్దాం. సో ప్రతి జిల్లాకి చెక్ చేద్దామండి. దాంట్లో భాగంగా కడప జిల్లాలో ఉన్న టాప్ 3 కాలేజ్ చూద్దాం. ఫస్ట్ కాలేజ్ వచ్చేసి JNTUA కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పులివెందుల. ఇక్కడ కనుక మనకి అడ్మిషన్ కావాలి అంటే ఓసీ బాయ్స్ అయితే కనుక 14,000 లోపు, అమ్మాయిలకు కూడా అంతేనండి 14,000 లోపు ర్యాంక్ రావాలి. ఎస్సీ వాళ్ళకైతే 30,000 నుంచి 38,000 లోపు, ఎస్టీ వాళ్ళకైతే 54,000 నుంచి 60,000 లోపు అయితే ర్యాంక్ వచ్చి ఉండాలి. ఇక BCA నుంచి BCE వరకు కూడా 15,000 నుంచి 30,000 లోపు అయితే ర్యాంక్ వచ్చి ఉండాలి. బీసీసీ గర్ల్స్కి మాత్రం 52,000 లోపు ర్యాంక్ వచ్చినా మీకు అడ్మిషన్ దొరికే అవకాశం ఉంటుంది. బీసీసీ బాయ్స్ అయితే కనుక 35,000 లోపు ర్యాంక్ వచ్చినా మీకు సీట్ దొరుకుతుంది. ఇక సెకండ్ కాలేజ్ చూద్దాం. YGVU వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. ఇక్కడ కనుక అడ్మిషన్ కావాలి అంటే ఓసీ బాయ్స్ గర్ల్స్కి కనుక 40,000 లోపు, 32,000 నుంచి 40,000 లోపు ర్యాంక్ వస్తే మీకు అడ్మిషన్ దొరుకుతుందండి. ఎస్సీ వాళ్ళ విషయానికి వస్తే 66,000 నుంచి 1,00,000 లోపు ఎవరికైతే ర్యాంక్ వస్తుందో వాళ్ళకి సీట్ దొరుకుతుంది. ఇక ఎస్టీ వాళ్ళైతే 80,000 నుంచి 1,10,000 లోపు ర్యాంక్ వస్తే మీకు సీట్ దొరుకుతుంది. బీసీ వాళ్ళైతే 46,000 నుంచి 47,000 మధ్య రావాలి. ఇక బీసీబీ వాళ్ళ విషయానికి వస్తే 72,000 లోపు రావాలండి. బీసీసీ వాళ్ళైతే 32,000 అమ్మాయిలకి, 39,000 అబ్బాయిలకి ఈ మధ్య కనుక ర్యాంక్ వస్తే మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది. బీసీడీ వాళ్ళ విషయానికి వస్తే 61,000 లోపు అయితే మీకు ర్యాంక్ వచ్చి ఉండాలి. బీసీఈ వాళ్ళ విషయానికి వస్తే 51,000 లోపు అయితే ర్యాంక్ వచ్చి ఉండాలి. ఇక టాప్ 3rd ప్లేస్లో ఉన్న కాలేజ్ చూద్దాం. కడప జిల్లాలో KSRM కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. కడప మీ అందరికీ తెలుసు SVU రీజియన్లో ఉంది కాబట్టి వాళ్ళందరికీ రిజర్వేషన్స్ ఉంటాయి 85%. ఇక్కడ ఓసీ వాళ్ళకైతే 47,000 లోపు కనుక మీకు ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది. ఇక ఎస్సీ వాళ్ళకైతే 1,20,000 నుంచి 1,30,000 లోపు అయితే రావాలి. ఇక ఎస్టీ వాళ్ళ విషయానికి వస్తే 1,50,000 లోపు మీకు కనుక ర్యాంక్ వస్తే సీట్ వస్తుంది. BCA నుంచి BCE వాళ్ళకైతే 60,000 నుంచి 80,000 మధ్య గనక మీకు సీట్ వస్తే మీకు ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవ్వండి కడపలో ఉన్న టాప్ 3 కాలేజెస్, వాటి క్లోజింగ్ ర్యాంక్స్. దీనికి సంబంధించి అడ్మిషన్ కానీ, కడపలో ఉన్న ఇతర ఫేవరెట్ కాలేజీకి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ కానీ, కౌన్సిలింగ్ కానీ, మొత్తం ఎంటైర్ ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి ఏం డౌట్స్ ఉన్నా కూడా మన Edu9 కెరీర్ గైడెన్స్ని సంప్రదించండి.